పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోబోతున్నారు. మొత్తం 4 కేసుల్లో ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు 12 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది. దాంతో ఒక్కో కేసులో 3 రోజుల పాటు రవిని విచారించనున్నారు. ఈ నెల 18 నుండి సైబర్ క్రైమ్ పోలీసులు రవిని విచారించనున్నారు. ఇక పైరసీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు మరోసారి కస్టడీకి తీసుకోబోతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఈసారి ఐబొమ్మ రవిని ఏ కేసులో విచారించబోతున్నారు? మొత్తం 5 కేసులు ఐబొమ్మ రవి పైన నమోదు చేయడం జరిగింది. అందులో ఇప్పటికే ఒక కేసులో 8 రోజుల పాటు కస్టడీలో విచారించారు. ఆ కస్టడీలో అనేక విషయాలు రాబట్టారు. అయితే ఇంకా రవి నుంచి సమాచారం రాబట్టాల్సి ఉంది కాబట్టి ఒక్కొక్క కేసులో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని చెప్పేసి కూడా పోలీసులు కోరినప్పటికీ 4 రోజులు 3 కేసులలో కస్టడీకి ఇచ్చారు. 12 రోజుల పాటు కస్టడీ కంటే ఇది చాలా పెద్ద సమయము. ఖచ్చితంగా రవిని ఒక్కొక్క కేసులో 4 రోజుల పాటు విచారించబోతున్నారు కాబట్టి అనేక విషయాలు పోలీసులు రాబట్టే అవకాశం ఉంటుంది. ఇప్పటికే రవికి ఎవరెవరు సహకరించారు, మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి నెట్వర్క్ ఏంటి, ఇటు హైదరాబాద్లో ఎవరెవరు సహకారం అందించారు, అదేవిధంగా ఏదైతే సినిమాలు డౌన్లోడ్ చేయడం, ట్రాన్సాక్షన్ ద్వారా బెట్టింగ్ యాప్స్ల ద్వారా డబ్బులు సంపాదించడం, ఆ డబ్బులన్నీ కూడా విదేశీ టూర్లకు ఖర్చు పెట్టాడు కాబట్టి మిగతా డబ్బులన్నీ కూడా ఎక్కడికి మళ్లించాడు. ఎందుకంటే దాదాపు ఒక 6 సంవత్సరాలు ఐబొమ్మను నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు కాబట్టి 6 సంవత్సరాల్లో ఎన్ని కోట్ల రూపాయలు ఐబొమ్మ రవి సంపాదించాడు. ఇప్పటి వరకు కేవలం కుకట్పల్లిలో ఒక ఫ్లాట్తో పాటు వైజాగ్లో ఒక ఇల్లును గుర్తించారు తప్ప హైదరాబాద్లో ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు కొనుగోలు చేశాడు, ఇతనికి సంబంధించిన నెట్వర్క్ ఎవరున్నారు, మొత్తం పైరసీలకు సంబంధించి, ఎందుకంటే 2000 సినిమాలకు పైగా డాటాను కూడా ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ఆయన బ్యాంక్ అకౌంట్స్లలో కూడా 3.5 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు. మిగతా అకౌంట్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కూడా అందించాలని చెప్పేసి బ్యాంకులకి లెటర్స్ రాయడం జరిగింది. ఆ లెటర్స్ ఆధారంగా ఇప్పుడు బ్యాంకులు ఇచ్చిన సమాచారంతో కూడా ఐబొమ్మ రవిని విచారించబోతున్నారు. ఈ విచారణలో కూడా చాలా కీలక అంశాలు పోలీసులు రాబట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఐబొమ్మ రవికి సంబంధించి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేదే ఆసక్తిగా మారింది. ఎందుకంటే గత విచారణలో కొన్నిటికి సహకరించాడు, కొన్నిటికి తెలియదని చెప్పాడు. ఒక్కనే నేను ఇదంతా నెట్వర్క్ నడిపించానని చెప్పేసి కూడా గతంలో 8 రోజుల విచారణలో పోలీసులకు రవి చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు 12 రోజులు కస్టడీకి ఇచ్చారు కాబట్టి ఆయన ఫోర్జరీ కేసులు ఉన్నాయి, అదేవిధంగా ఫారెన్ యాక్ట్ కేసులు నమోదు చేయడం జరిగింది. మొత్తం 5 కేసులు 5 ఫిర్యాదుల పైన రవి పైన కేసులు నమోదు చేశారు కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి విచారణను రవిని ఈ 12 రోజుల పాటు కస్టడీలో విచారించనున్నారు. విచారించిన తర్వాత మొత్తం రవి ఇచ్చిన సమాచారంతో మరిన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రవికి ఇక్కడ నిఖిల్ అనే వ్యక్తి సహకరించాడు, అతనికి ప్రతి నెల 50,000 నుంచి 1,00,000 రూపాయలు అకౌంట్ ద్వారా చెల్లించాడని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. అతనికి గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం జరిగింది. మళ్ళీ విచారణ పిలిచినప్పుడు రావాలని చెప్పేసి కూడా నిఖిల్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా విదేశాల్లో, ఎందుకంటే విదేశాలకు సంబంధించిన వేరే దేశానికి సంబంధించి పౌరసత్వం తీసుకున్నాడు కాబట్టి అక్కడ ఏమైనా ఆస్తులు కొనుగోలు చేసి అక్కడ పెట్టుకున్నాడా, దానికి సంబంధించి కూడా విచారణ చేయబోతున్నారు. ఇక రవికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా ఈ కస్టడీ విచారణలో రాబట్టేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు అన్ని విధాలా ప్రయత్నించే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు రవిని పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోబోతున్నారు. మొత్తం 4 కేసుల్లో ఐబొమ్మ రవిని నాంపల్లి కోర్టు మొత్తంగా అంటే ఒక్కో కేసుకి 3 రోజుల పాటు మొత్తంగా చూసుకున్నట్లయితే 12 రోజుల పాటు కస్టడీకి ఇచ్చింది. ఈ నెల 18న సైబర్ క్రైమ్ పోలీసులు అయితే రవిని